బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మనము ఈరోజు ప్లాజో ప్యాంట్ కటింగ్ నేర్చుకుందామండి. అందులోనూ రెడీమేడ్ స్టైల్లో నేర్చుకుందాము. ప్లాజో ప్యాంట్ కటింగ్ వచ్చేసి 40 ఇంచులు క్లాత్ తీసుకుంటున్నాను. జంపు 40 ఇంచుల క్లాత్కి మనము 3 ఇంచులు ఎక్స్ట్రా చేసుకోవాలన్నమాట. ఆ 3 ఇంచులు ఎక్స్ట్రా ఎందుకంటే కాళ్ళ దగ్గర 1 ఇంచు ఫోల్డ్ పోతుంది. అలాగే మనకు బెల్ట్ దగ్గర 2 ఇంచులు పోతుంది. సో అందుకని మనము ఎంత చేసుకుంటామంటే 3 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం, అంటే ఇక్కడ మనము వేసుకునేటప్పుడు ఎంత నీట్గా ఉన్నా కానీ ఒక మార్క్ వేసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి. అదే విధంగా మనము ఇక్కడ సమానంగా ఉండడం కోసము మనము ఇక్కడ నుండి నేను 43 ఇంచులు తీసుకుంటున్నా. అంటే ప్యాంటు కావాల్సిండేది మనకు 40 ఇంచులే, కానీ 43 ఇంచులు క్లాత్ తీసుకుంటున్నాను నేను. అంటే 1 ఇంచ్ వచ్చేసి మనకు ఫోల్డింగ్కి పోతుంది, 2 ఇంచెస్ వచ్చేసి మనకు బెల్ట్ లేకపోతుంది కాబట్టి, ఓకేనా. అక్కడ నేను మార్క్ వేసేసిన తర్వాత విడ్త్ కావాలి మనకు, ఓకేనా. విడ్త్ నాకు ఇటు సైడ్ కూడా నేను జంపు చూసుకుంటున్నానండి, ఎందుకంటే సమానంగా ఉండాలి కదా పై నుండి కింద వరకు. ఇప్పుడు విడ్త్ నేను చూసుకుంటాను. విడ్త్ ఎంత కావాలి అంటే మనకు నా విడ్త్ ప్యాంట్ వచ్చేసి 13.5 ఉందండి, కానీ నేను క్లాత్ ఉంది కదా అనే ఉద్దేశంతో 15 ఇంచులు విడ్త్ పెడుతున్నాను, ఓకేనా. 15 ఇంచులు విడ్త్ పెట్టేసి అక్కడ ఒక మార్కింగ్, మొత్తం నాకు బాక్స్ రావాలి కదా, ప్యాంట్ యొక్క క్లాత్ బాక్స్ రావాలనే ఉద్దేశంతో నేనేం చేస్తున్నాను, ప్రతి చోట 15 ఇంచులు పెట్టేసి అక్కడ నేను ఆ వేస్ట్ క్లాత్ తీసేస్తాను అన్నమాట. ఈ 2 ఇంచులు కూడా మనము యాడ్ చేసుకోవచ్చు, మిగిలింది కూడా. కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇక్కడ మీకు క్లారిటీ కోసము సేమ్ మెజర్మెంట్ పెడదాము, ఎక్స్ట్రా ఉన్నది వద్దులే అని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అక్కడ ప్లేస్ చాలట్లేదు. సో అందుకని అక్కడ నేను క్లాత్ 15 ఇంచులు పెట్టేసి నేను ఆ 15 ఇంచులు ఉన్న క్లాత్ని స్కేల్తో సమానంగా చేసుకొని కట్ చేసేస్తున్నా, ఓకేనా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఇంకేమన్నా న్యూ మోడల్ కావాలంటే కూడా నేను కటింగ్ కూడా చేస్తాను. ఇప్పుడు ఇదే ప్యాంట్ నేను రేపు కటింగ్ చేసి, ఈరోజు కటింగ్ చేసాం కదండి, రేపు స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా ఈ ప్యాంట్ ఎలా చేయాలనేది చేసి చూపిస్తామండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మార్క్ వేసేసుకొని ఆ మార్క్ వేసిన విధంగా నేను కటింగ్ చేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసేస్తాను అన్నమాట, ఆ క్లాత్ని, ఓకేనా. సో ప్లాజో ప్యాంటు 2 కొలతలండి, ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. మనకేం కావాలి అంటే మెజర్మెంట్స్ విడ్త్ కావాలి ప్లస్ జంపు కావాలి, అవి 2 ఉంటే చాలండి, మనకు ప్లాజో ప్యాంటు కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు నాకు కావాల్సినది బాక్స్ రెడీ అయిపోయింది. అంటే ప్యాంట్ యొక్క బాక్స్, అంటే లెంత్ సరిపోయింది ప్లస్ నాకు కావాల్సినది విడ్త్ వచ్చేసింది. సో ఇప్పుడు మనము మెజర్మెంట్ పెట్టేద్దాం, ఓకేనా. సో మెజర్మెంట్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తానంటే ఓపెన్స్ నా వైపు పెట్టుకుంటున్నానండి, మీకు అక్కడ కనిపించాలని ఓపెన్స్ నా వైపు పెట్టుకొని హత్తుకున్న క్లాత్ అటు సైడ్ గోడ వైపు పెడుతున్నాను అన్నమాట, ఓకేనా. సో పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అక్కడి నుండి నేను లెంత్ ఎంత కావాలనేది చూసుకుంటున్నా. అంటే సీట్ యొక్క లెంత్ ఎంత కావాలి అంటే 16 ఇంచులు కావాలండి. ఎందుకు 16 ఇంచులు అంటే మనకు కావాల్సింది 14 ఇంచులే, కానీ నేను 16 ఇంచులు లెంత్ తీసుకుంటున్నా. సీట్ ఉంటుంది కదా అది, ఎందుకంటే బెల్ట్కి 2 ఇంచులు పోతుంది కదండి, ఆ 2 ఇంచులు పోతుంది కాబట్టి నేను 16 ఇంచులు పెట్టేసుకుంటున్నా. సో పెట్టేసుకొని అక్కడ మనకు రౌండ్ షేప్ రావాలంటే సీట్ దగ్గర మనము 2 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను, పైన కూడా 2 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకొని అక్కడ కరువు పెట్టడానికి, అంటే రౌండ్గా కరువు పెట్టడానికి, మనం నెక్కి ఎలా రౌండ్ పెడతామో అలాగా పెట్టడానికి బాక్స్ వేసుకోవాలి. సో బాక్స్ వేసుకున్న తర్వాత మనము అక్కడ రౌండ్ షేప్ తీసుకుంటాం, అంటే ఇది సీట్ భాగం అన్నమాట, ఓకేనా అండి. సో సీటు భాగం కాబట్టి అక్కడ రౌండ్ కోసం నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. అక్కడ బాక్స్ వేసుకొని అక్కడ కరువు స్కేల్ లాగా, అంటే కరువు షేప్ లాగా నేను ఒక మార్క్ వేసేస్తున్నా. అంత కరువు తీయకూడదండి, లైట్గా తీసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు అక్కడ నాకు 2 ఇంచులు ఫోల్డింగ్కి పోతుంది, అంటే బెల్ట్ యొక్క ఫోల్డింగ్. ఇప్పుడు నాకు కావాల్సినది కాలు యొక్క విడ్త్, అంటే కాలు లూజ్ ఎంత ఉంటుందంటే
నా ప్యాంట్ యొక్క లూజ్ వచ్చేసి అండి 12 ఉందండి. నేను సారీ, టోటల్ 12 ఉంది. అంటే కుట్లతో సహా 12 ఉంది. సో నేనేం చేశానంటే 11 ఇంచెస్‌కి ఒక మార్క్ పెట్టేసి 1 ఇంచ్ కుట్టు కోసం పెడతానన్నమాట. సో 1 ఇంచ్ కుట్టు కోసం పెడతా అక్కడి నుండి. సో ఇక్కడ ఫోల్డ్ 1 ఇంచ్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి అటు సైడ్, ఇటు సైడ్ 1 ఇంచ్ ఫోల్డ్ పోతుందని ఒక మార్క్ ఏసుకుంటున్నాను. ఓకేనా? పైకి అండి. కాలు మనం ఫోల్డ్ చేస్తాం కదా! కాళ్ళు కింద ఫీట్‌కి దగ్గర అది ఫోల్డ్ చేస్తున్నాము. ఇంగ స్కేల్‌తో నేను ఆ 1 ఇంచ్‌కి ఒక మార్క్ ఏసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఫోల్డింగ్ వస్తుందనే ఉద్దేశంతో. అక్కడ 1 ఇంచ్ మార్క్ ఏసేసానన్నమాట. సో మార్క్ ఏసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ సీట్ దగ్గర నుండి కాలు దగ్గరికి నేను షేపర్ స్కేల్‌తో పాయింట్ ఏస్తున్నాను. అక్కడి నుండి అక్కడికి మార్క్ ఏసేస్తున్నాను. ఓకేనా? సీట్ దగ్గర నుండి ఈ కింద ఫీట్ వరకు ఒక మార్క్ ఏసేస్తున్నాను. ఓకేనా అండి? మార్క్ ఏసేసిన తర్వాత మనము లూజ్ కోసము ఆల్రెడీ 1 ఇంచ్ తీసేసుకున్నాం కాబట్టి ఆ లూజ్ కోసం కూడా ఒక మార్క్ వేసుకోవాలి అటు సైడు. సో అది వేసుకోవడానికి నేను ఇంకొక పాయింట్ గీస్తున్నానన్నమాట. ఓకేనా? ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి నుండి నేను స్టిచ్చింగ్ కూడా పెడతానండి. ప్రతి స్టిచ్చింగ్ కూడా పెడతాను. కటింగ్ చేసిన వెంటనే నెక్స్ట్ డే కూడా స్టిచ్చింగ్ వీడియో అనేది వచ్చేస్తుందండి. ఓకేనా? సో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను చూడండి ఇక్కడి నుండి 1 ఇంచ్ తీసుకొని అందులోకి కలిపేసా. సీట్ దాంట్లోకి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగే మెజర్‌మెంట్స్ పెట్టాం కదా! ఈ మెజర్‌మెంట్స్ ఎలాగుందో అదే విధంగా నేను కటింగ్ చేసేస్తున్నానన్నమాట. ఈ ప్యాంట్‌కి మార్క్ పెట్టిన విధంగా మనము కటింగ్ చేసేస్తాం. ఓకేనా అండి? సో ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాం మేము. ఎందుకంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే 2 ఇంచులు ఎగస్ట్రా ఉంటుంది. ఎక్కడ ఎక్స్ట్రా ఉంటుందంటే సైడ్ నడుము దగ్గర కాదండి. సీట్ దగ్గర బ్యాక్ సైడ్ ఎగస్ట్రా ఉంటుందన్నమాట 2 ఇంచులు. ఎందుకు ఎగస్ట్రా ఉంటుందంటే మనకు అక్కడ టైట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ లూజ్ ఉంటేనే బెటర్ కాబట్టి 2 ఇంచులు మనము ఎగస్ట్రా తీసుకుంటున్నాము. సో అందుకని మనం ఏం చేస్తాము పార్ట్ 1 మాత్రమే కటింగ్ చేసుకుంటాము. ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే. ఇక్కడ వచ్చేసి ఖర్చు పెడుతున్నాను. నాటి వరకు ఫోల్డింగ్ ఉంది అనే ఉద్దేశంతో నేను ఖర్చు పెడుతున్నాను. ఓకేనా అండి? సో ఈ పార్ట్ ఎలాగుందో అలాగా నేను ఇంకొకటి కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ మనకు దానికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది. చూసారా నాకెంత క్లాత్ కావాలో అంత క్లాత్ నేను పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని నేను అక్కడ 2 ఇంచెస్ బెల్ట్ కోసం వదులుతున్నానండి. ఎందుకంటే ఆ బెల్ట్ కోసం మనము ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్‌కి 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంటుంది. అది కూడా మనము ఖచ్చితంగా 2 ఇంచులు పైనెలా అటు సైడ్ నుండి ఇటు సైడ్ 2 ఇంచులు పెట్టకూడదు మనము. నడుము దగ్గర నుండి సీట్ వరకు సీట్ దగ్గర హైట్ ఉండాలి. నడుము దగ్గర క్రాస్‌గా ఉండాలి. సో అందుకని నేను మార్క్ పెట్టేస్తున్నాను 2 ఇంచులు పైకి. ఇక్కడ సీట్ దగ్గర. ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టేస్తున్నాను. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు మనం స్కేల్‌తో వంపుగా పెట్టుకుంటాము. అది యూజ్ చేయము. ఇప్పుడు పెట్టేది మనము యూజ్ చేయమన్నమాట. సో సీట్ దగ్గర మాత్రమే 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాము. అక్కడ చూడండి సీట్ వైపు నేను హైట్ 2 ఇంచెస్ పెట్టుకున్నా. ఇక్కడ మాత్రం దగ్గర మాత్రం 2 ఇంచెస్ మామూలుగానే తీసుకున్నాను. అది తీసేస్తున్నా. అంటే మనము సీట్ కింద మాత్రమే మనము క్రాస్‌గా తీసుకుంటున్నాము. ఓకేనా? సో అది మనము క్రాస్ కటింగ్ చేసుకుంటాము. ఎక్కడి నుండి నడుము దగ్గర నుండి అంటే ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మనము అది ఎలాగుందో అలాగే డ్రాయింగ్ చేసుకోవాలి. మార్క్ ఏసుకోవాలి. మార్క్ ఏసుకున్న తర్వాత ఇప్పుడు నాకు లెంత్ కిందెంతుందో అంత నేను వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నేను రిమూవ్ చేసేస్తానండి. సో, రిమూవ్ చేసేస్తాను. అక్కడి నుండి మనం ఇది రిమూవ్ చేయాలి ఫస్ట్. ఇది చూసేసి నేను ఇక్కడ 2 ఇంచులుంది. అక్కడ పోయే లోపల క్రాస్‌గా వస్తుంది. ఎక్కడి వరకు సీట్ వరకు నాకు క్రాస్‌గా ఉంటుందండి. సో, అది మాత్రం గమనించుకోవాలి. అది బ్యాక్ సైడ్ క్లాత్ వస్తుంది మనకు. ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ సైడ్ అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఎలాగుందో అలాగా
అంటే ఇప్పుడు లెంత్ ఉంది కదండి, నేను క్లాత్ ఎక్కువగా ఉంది నా దగ్గర. సో ఆ లెంత్ ఎంత ఉందో నేను అక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ సీట్ కదండి, సీట్ దగ్గర 2 ఇంచులు మార్క్ వచ్చేసింది నాకు అక్కడ ఎక్స్ట్రా. సో ఇప్పుడు మనము ఆ 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా, ప్రతి చోటు కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ ప్రతి చోటు 1.5 ఇంచ్ పై నుండి కింద ఫీట్ వరకు మనము 1.5 ఇంచ్ అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండాలి, ఎక్స్ట్రా. ఓకేనా? సో అది నేను చుట్టూ వచ్చేసి ఆ క్లాత్ ఇంకా తీయలేదు, మార్క్ వేసిండేది ఫస్ట్ది. సో అది అలాగే పెట్టేసి 1.5 ఇంచులు నేను ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నా. సో తర్వాత మనము అది ఎలాగుందో అలాగా షేప్ డ్రా చేసేస్తాను అన్నమాట. ఓకేనా? ఆ మార్క్ ఎలా మనం చేసుకున్నామో అదే విధంగా మార్క్ వేసేస్తున్నానండి నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే ఒక కామెంట్ చేయండి, ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మనము పైన కరువు చేసుకోవాలి కదా, ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ పెట్టి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్ తీయలేదు ఇంకా. ఓకేనా అండి? అది ఎలాగుందో అలాగే మనము మార్క్ వేస్తున్నాం. ఇప్పుడు మనము మార్క్ వచ్చేసింది కాబట్టి అక్కడ లైన్ అంతా అది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేస్తాం. ఓకేనా అండి? మనకు 2 కొలతలండి. ప్లాజో ప్యాంట్ చాలా కష్టం అనుకుంటాము, కానీ దానంత ఈజీ ఇంకొకటి లేదు. ఓకేనా అండి? సో ఈ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతానండి, చాలా నీట్గా చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా. ఒక్కసారి చూడండి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, నేను మార్క్ వేసుకున్నాను లెంత్ ఎంత కావాలనేది, అక్కడ నేను కటింగ్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఆ క్లాత్ ఎలాగుందో అలాగా మొత్తం మనము మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ ఎలాగుందో అదే విధంగా మనము కటింగ్ చేసేస్తాం. ఒకటి గమనించండి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనండి? అది ఎలా ఉందో నేను అలాగా కటింగ్ చేసేస్తా. సో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ కుట్టుకొని తర్వాత ఎలాస్టిక్ వేసేస్తామండి. సో ఇప్పుడు నేను చూడండి కట్ చేసేసాను. ఇప్పుడు నేను ఏం తీసేస్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి, అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది, క్రాస్గా కట్ చేస్తానని సిగ్నల్ ఇస్తున్నా. అక్కడ నాకు 2 ఇంచులు ఫోల్డింగ్కి పోతుంది, అంటే బెల్ట్ క్లాత్కి పోతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఎలాగుందో అలాగా స్టిచ్ చేయాలి మనం. ఓకే అండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా కటింగ్, జస్ట్ వెడల్పు జంపు. ప్లాజో ప్యాంట్కి కావాల్సింది ఇది 2. ఓకేనండి? మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక విషయము, మనం ఇలా కూడా కట్ చేయొచ్చు. ఇంకొక చూడండి, లాస్ట్లో మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ గీసుకుంటున్నాం, అంటే అతుక్కున్న క్లాత్ వైపు ఒక లైన్ గీసుకొని కరువు స్కేల్తో అక్కడి నుండి అక్కడికి ఒక షేప్ తీసుకుంటున్నా, అంటే అటు సైడ్ ఓపెన్స్ ఉంటాయి, ఇటు సైడ్ ఓపెన్స్ ఉంటాయి. అంటే ఇలా మనం కట్ చేసుకుంటే రెడీమేడ్ స్టైల్లో మనం స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? నేను ఓపెన్స్ పెట్టుకుంటున్నానండి, ఓపెన్స్ పెట్టేసి అక్కడ నేను కట్ చేసేస్తున్నాను క్లాత్ అన్ని. ఎందుకంటే రెడీమేడ్ స్టైల్లో ఉంటే మనకు డైలీ తొడిగే ప్లాజో ప్యాంట్ కంటే ఇలా రెడీమేడ్ స్టైల్ లాగా స్టిచ్ చేసుకోవడం చాలా బాగుంటుంది, ఈజీ కూడా అండి. సో అక్కడ ఓపెన్స్ ఉంటాయండి సీట్ కల్లా, ఇక్కడ కూడా ఓపెన్స్ ఉంటాయి. ఇది ఎలా కుట్టే విధానం కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదండి, కటింగ్స్ ఉన్నాయి, ఇక్కడ కట్ చేసి వస్తున్నా. అతుకున్న క్లాత్ వైపు నేను 2 చోట్ల కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేస్తున్నానండి. నేను ఈ కటింగ్ చేశాను కదా ప్లాజో కటింగ్, సో స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుందండి. నేను స్టిచ్చింగ్ కూడా చేసి అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.